నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా 2019కు ముందు ఆంధ్రప్రదేశ్లో సర్వేల సిస్టమ్ ఎక్కడ లేదు. అసలు 2019తోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ ఒక టీముని తీసుకొచ్చారు. ఈ టీముని తీసుకొచ్చి రాష్ట్రం అంతా ఒక కాన్స్టిట్యున్సీకి 2-3 టీముని పెట్టి వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో ఏ విధమైన బలం ఉంది, ఆ పార్టీకి జనం ఏ విధంగా స్పందిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో టీంని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మందిని పెట్టారు. ప్రశాంత్ కిషోర్ టీంకి జగన్మోహన్ రెడ్డి గారు భారీగానే ముట్ట చెప్పినట్టు మనకున్న సమాచారం. 2024 ఎన్నికలకు వచ్చేసరికి అదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం జోస్యాలు చెప్తున్నాడు. ఒకప్పుడు 19లో ప్రశాంత్ కిషోర్ ఏది చెప్పినా ఖచ్చితంగా అదే జరుగుతుందని అనుకునేవారు రాజకీయ పండితులు, విజ్ఞులందరూ కూడా. ఏపీ ఎన్నికలు అయిన తర్వాత ఉత్తరప్రదేశ్, గుజరాత్, మిగతా రాష్ట్రాల్లో కూడా జోస్యం చెప్పారు, ఫలించలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ టీడీపీకి అనుకూలంగా మరి ప్రశాంత్ కిషోర్ టీంలోనే ఇంకొక వ్యక్తిని చంద్రబాబు గారికి ఈ సర్వే బాధ్యతలు అప్పచెప్పి ఆ టీం అంతా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఎప్పటికప్పుడే చంద్రబాబు గారికి సర్వే రిపోర్ట్లు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీం ఎలాగో చంద్రబాబు గారికి కూడా మరొక టీము, ప్రశాంత్ కిషోర్ నుంచి విడిపోయిన ఒక టీము ప్రస్తుతం చంద్రబాబు గారి దగ్గర పనిచేస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ప్రస్తుతం ఏ పార్టీకి సర్వేలు చేయకుండానే ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా నిన్న ఒకసారి ప్రకటనలు చేస్తున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చెప్పే జోస్యాలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారా, నమ్మే అవకాశం ఉందా అంటే ప్రశాంత్ కిషోర్ని పట్టించుకునే నాదుడు ఏపీలో లేరు. కాకపోతే టీడీపీ మాత్రం ప్రశాంత్ కిషోర్ని కొంత తెర వెనక నుండి కథ నడుపుతున్నారని ఒక సమాచారం. మరి వాళ్ళ ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్లు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ప్రశాంత్ కిషోర్ అంటే లైట్గా తీసుకునే పరిస్థితి ఏర్పడింది తప్ప ఆయన ప్రకటనలకి ఎక్కడ ప్రజలు విలువ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. అహంకారంతో కూడిన పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కంటే ప్రజాధనాన్ని ఉచితంగా పంపిణీ చేయడమే తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమి లేదని చెప్పి ప్రశాంత్ కిషోర్ అంటారు. 2019లో ప్రశాంత్ కిషోర్ జగన్ గారితో ఉన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ పథకాలు ఏ పథకాలు అమలు చేయాలి, ప్రజల దగ్గరికి ఏ పథకాలు అయితే బాగుంటుంది, మళ్ళీ వైఎస్ఆర్సీపీ 2019 అధికారంలో రావాలంటే ఏం చేస్తే బెటరు, ఎలాంటి ఒక మేనిఫెస్టో ఉండాలని చెప్పి మరి ఆ రోజు జగన్ గారితో కూర్చొని మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ మరి ఈవేళ ఒక్కసారికి ప్లేట్ ఫిరాయించేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అహంకారంతో కూడిన పరిపాలన అంటే 19లో మరి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు, సూచనలు, మేనిఫెస్టోలు ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ ద్వారా కూడా జరిగినట్టే కదా. మరి ఇవాళ ఎందుకు రివర్స్ గేర్లో ఉన్నాడు ప్రశాంత్ కిషోర్? కాబట్టి ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈ ప్రశాంత్ కిషోర్ చెప్పేదాన్ని ఒక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ వెనకుండి ప్రశాంత్ కిషోర్ని ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా బయటికి ప్రచారం జరుగుతుంది. మరి 2019కున్న ప్రశాంత్ కిషోర్కున్న విలువ ఇప్పుడు 2024 వచ్చేసరికి ప్రజలు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఎవరో పట్టించుకోవట్లా, ఒక తెలుగుదేశం పార్టీ తప్పని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ చెప్పే జోస్యాలకు కానీ ఆయన చెప్పే స్టాటిస్టిక్స్కి కానీ ఆంధ్రప్రదేశ్లో ఆమడ దూరంలో ఉన్నట్టు మరి రాజకీయ విజ్ఞులు చెప్తున్నారు. మరి ఒక పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్న ప్రశాంత్ కిషోర్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అహంకారంతో కూడిన పరిపాలన కనిపిస్తుందంటే దాన్ని బట్టి రాజకీయంగా ఏ పార్టీ ప్రశాంత్ కిషోర్తో పలికిస్తుంది అనేది మరి రాజకీయ మేధావులందరూ కూడా చర్చించుకున్నారు. ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ చేసే ప్రకటనలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు
నమ్మే పరిస్థితి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.